So, good morning, students. Today, I'm going to explain about interrupts in 8086 and length of a string program, and also packet to unpacked BCD. So, interrupts in 8086 is a first unit topic. And what is an interrupt? Here, interrupt means it is a disturbance signal. Interrupt అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్ సిగ్నల్. ఏం చేస్తుంది అది అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ఎగ్జిక్యూషన్ అనేది బ్రేక్ చేసేసి కంట్రోల్ అనేది ఏం చేస్తుందంటే ఇంకొక ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసేసి దాన్ని సేవ్ చేసేసి ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ కంట్రోల్ అనేది అనదర్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది. తర్వాత మీరు అదే ఫైల్ ఓపెన్ చేస్తే మీకేమవుతుంది, వేరే ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. సో దాన్నే ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇక్కడ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్ సిగ్నల్. అదేం చేస్తుంది అంటే ఏదైతే మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ఎగ్జిక్యూషన్ ని బ్రేక్ డౌన్ చేసేసి ఆ కంట్రోల్ అనేది అదర్ ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దానికి మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క కంపైలేషన్ అనేది చేస్తాం మనం. ఆ కంపైలేషన్ లో ఏంటి మనకి ఒక్కోసారి సింటాక్స్ ఎర్రర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సింటాక్స్ ఎర్రర్స్ డిస్ప్లే అయిన తర్వాత మనం అదే ఫైల్ ఓపెన్ చేస్తే ప్రీవియస్ గా ఎవరైతే చేశారో ఏదో సమ్ అదర్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ కంట్రోల్ అనేది దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని ఇంటరప్ట్ సిగ్నల్ అని చెప్పేసి అంటాము. సో ఈ ఇంటరప్ట్ సిగ్నల్ లో ఏంటి అంటే మనకి 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ అనేది హార్డ్వేర్ ఇంటరప్ట్, సెకండ్ వన్ ఇస్ ద సాఫ్ట్వేర్ ఇంటరప్ట్. హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే మనకి దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్, ఇంటరప్ట్ రిక్వెస్ట్. అంటే ఏదైతే మనం 8086 పిన్ డయాగ్రామ్ లో 17th పిన్ 18th పిన్ గా కన్సిడర్ చేసుకున్నామో ఆ 17th పిన్ 18th పిన్ ఈ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అండ్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ అని చెప్పేసి అంటాము. దీస్ ఆర్ ద 2 టైప్స్ ఇన్ ద హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే అది ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. సో దీన్ని మాత్రమే మనం యూజ్ చేస్తాం మేజర్ గా. అండ్ ఐఎన్టీఆర్ రిక్వెస్ట్ అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే లెవెల్ ట్రిగ్గర్డ్ అని చెప్పేసి అంటాము. అంటే ఎడ్జ్ ట్రిగ్గర్డ్, లెవెల్ ట్రిగ్గర్డ్ అంటే ఏంటి, ఏదైనా ఒక వేవ్ ఫామ్ అనేది ఉన్నప్పుడు మనకి ఎడ్జ్ ట్రిగ్గర్డ్ అంటే ఏదైతే మనం ఆ వేవ్ ఫామ్ యొక్క సైకిల్ ఎడ్జ్ ఉంటుందో అక్కడ ట్రిగ్గరింగ్ అనేది జరుగుతుంది. అలానే లెవెల్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటి అంటే మనం పాజిటివ్ హాఫ్ సైకిల్ కానీ నెగిటివ్ హాఫ్ సైకిల్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఇన్ బిట్వీన్ ఆ పాజిటివ్ హాఫ్ సైకిల్ కానీ నెగిటివ్ హాఫ్ సైకిల్ మధ్యలో జరుగుతుంది. సో దాన్ని లెవెల్ ట్రిగ్గరింగ్ అంటారు. మనకి నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇంటరప్ట్. ఇదేంటి అంటే టైప్ 2 ఇంటరప్ట్ ని కాస్ట్ చేస్తుంది మనకి. టైప్ 2 ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా కానీ మనం ఒక కరెంట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అప్పుడు ట్రాన్సిషన్ అనేది లో నుంచి హైకి ఇనిషియేట్ అవ్వాలి. లో నుంచి హైకి ఇనిషియేట్ అవ్వాలి. సో ఈ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ 17th పిన్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. అలానే ఈ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్లీ సింక్రనైజ్డ్ ఇన్పుట్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్లీ సింక్రనైజ్డ్ ఇన్పుట్. సో కంపేర్ టు ఇంటరప్ట్ రిక్వెస్ట్ కంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అనేది మేజర్ గా ప్రిఫర్ చేస్తారు. ఆ పిన్ లో అంటే ఇంటరప్ట్ అనేది కాజ్ అయ్యేటప్పుడు ఆ పిన్ లో ప్రిఫర్ చేస్తారు, 17th పిన్ లో ప్రిఫర్ చేస్తారు. సో దిస్ ఈస్ అన్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇంటరప్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటరప్ట్ రిక్వెస్ట్ అమ్మా. ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది 18th పిన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్, 18th పిన్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. ఇదేంటంటే ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్. ఆ లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్ అనేది ఎక్కడ శాంపిల్ అవుతుంది అంటే మనకి డ్యూరింగ్ ద లాస్ట్ సైకిల్ ఆఫ్ ఈచ్ ఇన్స్ట్రక్షన్. ఏదైతే మనం ఈచ్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని దానికి లాస్ట్ సైకిల్ ఉంటుందో అక్కడ ఈ లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్ అనేది శాంపిల్ అవుతుంది. అయితే ఇక్కడ లాస్ట్ సైకిల్ అని చెప్పేసి అంటున్నాం. అసలు లాస్ట్ సైకిల్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే మనకి 5 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. సైకిల్స్ ఏమిటివి అంటే T1, T2, T3, T4 అండ్ TW అని చెప్పేసి అంటామా. దీస్ ఆర్ ద 5 సైకిల్స్. మనకి ఏదైతే లాస్ట్ అంటే ఈచ్ ఇన్స్ట్రక్షన్ లో మనం లాస్ట్ సైకిల్ అనేది తీసుకుంటామో ఆ సైకిల్ టైంలో మనకి ఈ లెవెల్ ట్రిగ్గరింగ్ అనేది జరుగుతుంది. ఆ లెవెల్ ట్రిగ్గరింగ్ అనేది శాంపుల్ అయ్యేది ఎక్కడ అంటే లాస్ట్ సైకిల్ ఆఫ్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము.
అయితే ఏదైనా ఇంటరప్ట్ అనేది పెండింగ్ గనక ఉంటే, అంటే ఏవైనా డిస్టర్బెన్స్ సిగ్నల్ అనేది గనక పెండింగ్ గనక ఉంటే ప్రాసెసర్‌లో అదేమవుతుంది అంటే ఇంటరప్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ సైకిల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఏదైనా గాని ఇంటరప్ట్ అనేది పెండింగ్ ఉంది అంటే, ఇంటరప్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం, డిస్టర్బెన్స్ సిగ్నల్ అన్నాము. అంటే అది గనక పెండింగ్ ఉంటే అదేం చేస్తుంది, ఇంటరప్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ సైకిల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ ఇంటరప్ట్ అనేది 00 నుంచి FF దాకా ఉంటుందమ్మా. ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది 00 నుంచి FF దాకా ఉంటుంది. సో దిస్ ఈస్ ద 18th పిన్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. ఈ సాఫ్ట్‌వేర్ ఇంటరప్ట్ కూడా దీన్ని 2 టైప్స్‌గా కేటగరైజ్ చేశారు. ఎక్స్టర్నల్ ఇంటరప్ట్‌గా, అలానే ఇంటర్నల్ ఇంటరప్ట్‌గా. ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే, ఏదైతే మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందో, అంటే సిపియు ఏదైతే ఉందో అది గనక ఎక్స్టర్నల్ సోర్స్ తోటి ఇంటరప్ట్ అయితే, సిపియు అనేది ఎక్స్టర్నల్ సోర్స్ తోటి ఇంటరప్ట్ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ ఇంటరప్ట్. ఈ ఇంటర్నల్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే, సిపియు అనేది ఇంటర్నల్ గా ఇంటరప్ట్ అయితే దాన్ని ఇంటర్నల్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. దానికి ఎగ్జాంపుల్ అంటే ఇట్ ఈస్ డివైడెడ్ బై ద జియో ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. సో దిస్ ఈస్ ద ఇంటరప్ట్ టాపిక్. అసలు ఇంటరప్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇంటరప్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం ఫస్ట్ మనం, ఇట్ ఈస్ ఏ డిస్టర్బెన్స్ సిగ్నల్. ఇది ఏం చేస్తుంది అంటే, ఏదైతే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ కరెంట్ ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేసేసి దాని కంట్రోల్ అనేది ఇంకొక సమ్ అదర్ ప్రోగ్రామ్ కి ఇస్తుంది. దాన్నే ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కూడా మీకు ఆల్రెడీ చాలా మంది ఫేస్ చేశారు ఈ ప్రాబ్లం ల్యాబ్ లో. మనకి ఏంటి అంటే, ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు దాని ఎగ్జిక్యూషన్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తుంది, అదర్ ప్రోగ్రామ్ కి ఇస్తుంది. అదర్ ప్రోగ్రామ్ లో ఉన్న అంటే ఆ అదర్ ప్రోగ్రామ్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని మనకి కంపైలేషన్ అనేది జరుగుతుంది దాంట్లో. సో ఈ ఇంటరప్ట్ లో ఏంటి అంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద హార్డ్వేర్ ఇంటరప్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్. అండ్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్ లో మనకు వచ్చేసరికి ఏమేమి ఉన్నాయమ్మా, హార్డ్వేర్ ఇంటరప్ట్స్ లో మనకు వచ్చేసరికి ఎన్ఎంఐ అని చెప్పేసి అంటాము, అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. ఇంకొకటి ఏంటి ఐఎన్టిఆర్ అని చెప్పేసి అంటాం, అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ద 2 పిన్స్ ఫర్ ద 8086 మైక్రో ప్రాసెసర్. అండ్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ లోకి వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ లో ఇంటర్నల్ ఇంటరప్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏదైతే ఎక్స్టర్నల్ సోర్స్ తోటి సిపియు అనేది ఇంటరప్ట్ అవుతుందో దాన్ని ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. అలానే ఇంటర్నల్ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే, ఏదైతే సిపియు అనేది ఇంటర్నల్ సోర్సెస్ తోటి ఇంటరప్ట్ అవుతుందో దాన్ని ఇంటర్నల్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. సో దిస్ ఈస్ అబౌట్ ఇంటరప్ట్స్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. ఓకే. అలానే ఇంకో విషయం ఏంటి అంటే అమ్మ, ఈ ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ ద ప్రాసెసర్. ప్రాసెసర్ నుంచి మనం తీసుకునే రెస్పాన్స్ ని కూడా ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. అయితే దీనికి ఏం కావాలంటే, మనకి హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి ఎలా అయితే ఇప్పుడు టాజమ్ ఓపెన్ అవ్వాలి అంటే హార్డ్వేర్ అలానే సాఫ్ట్వేర్ టూల్స్ ఎలా అయితే ఉండాలో, సేమ్ ఈ ఇంటరప్ట్ కూడా రెస్పాండ్ అవ్వాలి అంటే మనకి సాఫ్ట్వేర్ అటెన్షన్ కూడా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఏ level of it indicates the levels of the processor, and it also serves as a request for the processor అని చెప్పేసి అంటాము. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామ్ ఫర్ ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి అంటామా. ఇది చూద్దాం ఒకసారి. ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి. ఈ ఇంటరప్ట్స్ తోటి మీకు ఫస్ట్ యూనిట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే నాతోటి సుమలత మేడం మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ చెప్పారు కదా. ఫస్ట్ యూనిట్ చెప్పినప్పుడు ఇంటరప్ట్స్ ఒకటి పెండింగ్ ఉందన్నారు. సో దీంతో ఫస్ట్ యూనిట్ అయిపోయింది, మీకు సెకండ్ యూనిట్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ప్రోగ్రామ్స్ లో వచ్చేసరికి ప్రోగ్రామ్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఫస్ట్ అసలు స్ట్రింగ్ అంటే ఏంటి అంటే, ఏదో ఒక క్యారెక్టర్ ని మనం అక్కడ ఇస్తున్నాం, అంటే ఏదో ఒక లెంత్ ఆఫ్ వర్డ్ ని ఇస్తున్నాము. ఆ వర్డ్ యొక్క లెంత్ ని ఇక్కడ కనుక్కోమని చెప్పేసి ఇస్తున్నాము. వర్డ్ అంటే ఎలాగా అంటే, మళ్ళీ మీరు డిఫైన్ వర్డ్ అని చెప్పేసి అసెంబ్లర్ డైరెక్టివ్ అనుకోవద్దమ్మా. వర్డ్ అంటే ఏంటంటే జస్ట్ అది నా నేమ్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, లేదా ఇండియా అని చెప్పేసి ఇవ్వచ్చు. ఏదైనా కానీ ఒక వర్డ్ ని ఇచ్చినప్పుడు దాని యొక్క లెంత్ ని డిఫైన్ చేసుకోవాలి. అయితే అది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇవ్వాలి. సో ఫస్ట్ నేను ఏం చేశాను అంటే, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ప్రోగ్రామ్ లో డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ అనేవి ఇంపార్టెంట్. కాబట్టి డేటా సెగ్మెంట్ లో నేను ఏమని ఇస్తున్నాను అంటే,
డేటా తీసుకున్నప్పుడు ఏదో ఒక స్ట్రింగ్ నేమ్ ఇస్తాను. అంటే నా నేమ్ కావచ్చు, లేకపోతే మీ నేమ్ కావచ్చు, ఇండియా అని కావచ్చు, జేఎన్టీ కాకినాడ అని కావచ్చు, ఏదైనా కానీ స్ట్రింగ్ నేమ్ ఇస్తున్నాను. ఓకే. అయితే ఆ స్ట్రింగ్ నేమ్ ఇచ్చినప్పుడు అది ఎన్ని బిట్స్ ఆఫ్ లెంత్ లో ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ ఇండియా అని ఇచ్చాను, నెక్స్ట్ డాలర్ సింబల్ ఇచ్చాను, మనకి ఇక్కడ జస్ట్ లెంత్ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి. కానీ ఎన్ని బిట్స్ ఫార్మాట్ లో ఉందో మనం ఇక్కడ అసెంబ్లర్ డైరెక్టివ్ ఫార్మాట్ లో ఇవ్వాలి. ఒకవేళ కనుక మీకు ఐడియా లేదు అంటే ఆ బిట్స్ యొక్క లెంత్ అనేది ఇక్కడ డైరెక్ట్ DW గానీ, లేకపోతే DD అని కానీ, DT అని కానీ ఇవ్వండి. ఎందుకు అంటే వాటికి కెపాసిటీ ఎక్కువ. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఒకవేళ నేను ఇక్కడ DW అని ఇచ్చాను అనుకో, అంటే దాని మీనింగ్ ఏంటి, డిఫైన్ వర్డ్ అని చెప్పేసి, అంటే మనకి 16 బిట్స్ అన్నమాట. 16 బిట్స్ ఉన్నట్టు దాంట్లో. ఒకవేళ మీకు తెలియకపోతే అలా ఇవ్వండి. లేదు అంటే DD అని ఇవ్వండి. DW కాకుండా DD అని ఇవ్వండి. DW అంటే 16 బిట్స్ మనకి. అదే DD అంటే ఏంటి, డబల్ వర్డ్ అంటే 4 బైట్స్. 4 బైట్స్ అంటే 4 8 32 బిట్స్. అంటే 32 బిట్స్ ఇచ్చినట్టు మీ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ లో. ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నారో ఆ స్ట్రింగ్ లో మీరు 32 బిట్స్ ఇచ్చినట్టు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇండియా డాలర్ అని చెప్పేసి జస్ట్ ఒక నేమ్ ని తీసుకున్నాను. అయితే మనం ఎప్పుడైనా కానీ స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు డబుల్ కొటేషన్స్ లో మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ డబుల్ కొటేషన్స్ లో రిప్రజెంట్ చేయలేదు అంటే ఆటోమేటిక్ గా మీకు అవుట్పుట్ అనేది సింటాక్స్ అనేది వస్తుందమ్మా. స్ట్రింగ్ లో గనక ఈ డబుల్ కొటేషన్స్ రిప్రజెంట్ చేయకపోతే మీకు సింటాక్స్ జనరేట్ అవుతుంది. ఓకే, డబుల్ కొటేషన్స్ లో మాత్రమే రిప్రజెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఎంత డేటా ఉందో ఒకవేళ మీకు ఐడియా లేకపోతే DD అని కానీ, లేకపోతే DW అని కానీ, లేదా DT అని కానీ, అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే నాకు 8 బిట్స్ లో మాత్రమే ఉంది కాబట్టి నేను ఇక్కడ DB అని తీసుకున్నాను. అయితే ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పేసి తీసుకున్నాను, ఎందుకంటే దాన్ని నేమ్ ఇస్తున్నాను కాబట్టి నేను స్ట్రింగ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేశాను, అవుట్పుట్ నాకు లెంత్ కావాలి, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలి కాబట్టి లెంత్ అని చెప్పేసి తీసుకొని, ఆ లెంత్ అనేది ఏంటి, ఇది కూడా DBలోనే మాత్రమే ఉంటుంది కాబట్టి DB అని చెప్పేసి తీసుకొని క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాను. ఓకే, అది నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డేటాని ఎండ్స్ చేస్తున్నాను. ఎండ్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఎండ్ ఆఫ్ సెగ్మెంట్. అయితే ఏదైతే నేను ఇక్కడ ఈ డేటా సెగ్మెంట్ తీసుకున్నాను ఆ డేటా సెగ్మెంట్స్ ఎండ్ చేయడం కోసం అని చెప్పేసి ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డేటా అయిపోయింది నాకు, అంటే స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ లో నేను ఏం చేశాను, 6 క్యారెక్టర్స్ తీసుకున్నాను. ఇక్కడ క్యారెక్టర్స్ కూడా ఎలా డిస్ప్లే చేసుకోవాలి అంటే I అనేది ఒకటి, N అనేది ఒకటి, D అనేది ఒకటి, I అనేది ఒకటి, A అనేది ఒకటి, డాలర్ అనేది ఒకటి. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 6 ఉన్నాయి. మళ్ళీ ఈ డాలర్ అనేది కూడా మీరు తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోకపోతే అది కూడా సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో 6 ఉన్నాయి నాకు ఇక్కడ. దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు తీసుకోవాలి. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ లో వచ్చేసరికి ఫస్ట్ స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి మనం ఏం చేస్తాము, డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకొని మూవ్ AX కామా డేటా, అంటే ఏదైతే పైన డేటా తీసుకున్నానో అది AX రిజిస్టర్ లోకి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ మూవ్ DS కామా AX, అంటే AX లో ఉన్న డేటా అనేది మళ్ళీ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ లోకి కాపీ అవ్వాలి. దాని తర్వాత ఏంటి, XOR ఆపరేషన్ జరగాలి ఈ రెండింటికి. ఇక్కడ వరకు అన్ని ప్రోగ్రామ్స్ కామన్ గానే ఉంటాయమ్మా. దాని తర్వాత ఏంటి అంటే ఫస్ట్ నేను ఇక్కడ నాకు కౌంట్ తీసుకోవడానికి లేదు. ఎందుకు అంటే కౌంట్ తీసుకుంటే ఆటోమేటిక్ గా నాకు తెలిసిపోయిద్ది, ఏమని అంటే ఎంత లెంత్ ఉందని చెప్పేసి కౌంట్ లో తెలిసిపోయిద్ది. కాబట్టి నేను కౌంట్ తీసుకోకుండా కౌంట్ అనేది 0 తీసుకున్నాను. అంటే కౌంట్ CL అంటే ఏంటి, కౌంటర్ రిజిస్టర్. ఎన్ని బిట్స్ ఉంటాయి దాంట్లో, 8 బిట్స్ ఉంటాయి. CL అంటే 8 బిట్స్ కౌంటర్ రిజిస్టర్. దాంట్లో ఏం చేశాను, నేను 0H అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే లీ SI స్ట్రింగ్ అని ఇచ్చా. ఈ లీ అంటే ఏంటి అంటే లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్. ఈ లీ అనేది ఏంటి, డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్. అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అసలు లీ అంటే ఏంటి అంటే లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్. అంటే ఏదైతే మనం స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నామో, ఇక్కడ ఏ రిజిస్టర్ తీసుకున్నాను, నేను ఇక్కడ సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ తీసుకున్నాను. ఏదైతే ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నానో ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ ని ఎఫెక్ట్ చేస్తుంది, దీని యొక్క అడ్రస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఎఫెక్ట్స్ ద అడ్రస్ ఆఫ్ ద స్పెసిఫైడ్ రిజిస్టర్. ఏదైతే ఇక్కడ SI అని చెప్పేసి తీసుకున్నా ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్ట్రింగ్ అని చెప్పేసి తీసుకున్నాను, అంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న డేటా అనేది SI నుంచి నీకు ఆఫ్సెట్ లో స్టోర్ అవుతుంది, ఆఫ్సెట్ అడ్రస్ లో ఆఫ్సెట్ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఏ లీ ఈజ్ ఏ లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్.
ఇట్ ఈస్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్. ఇదేం చేస్తుంది అంటే నేను ఏదైతే ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నానో దాన్ని ఏం చేస్తుంది, లోడ్స్ ద ఎఫెక్టివ్ అడ్రస్, అంటే ఆ అడ్రస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఎఫెక్ట్స్ ద అడ్రస్ ఫార్మ్డ్ బై ద డెస్టినేషన్ ఆపెండ్ ఇంటూ ద సోర్స్ ఆపెండ్. అంటే ఇది డెస్టినేషన్ ఆపెండ్, ఇది సోర్స్ ఆపెండ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డెస్టినేషన్ ఆపెండ్ ఇంటూ ద సోర్స్ ఆపెండ్ అని చెప్పేసి అంటారు దీంట్లో. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, అప్ అనే సబ్ ప్రోగ్రామ్ తీసేసుకొని ఏదైతే ఈ ఎస్ఐ అనే సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ లో ఈ డేటా ఉందో అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్ అయ్యి ఉందో అడ్రస్, దాన్ని ఏఎల్లోకి మూవ్ చేసుకుంటున్నాను మళ్ళీ, అంటే కాపీ చేసుకుంటున్నాను సబ్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఏఎల్లోకి ఏదైతే కాపీ అయిందో డేటాని ఆ డేటాని హెక్సాడెసిమల్ వాల్యూ అంటే 24H అనే హెక్సాడెసిమల్ వాల్యూ తోటి కంపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. హెక్సాడెసిమల్ వాల్యూ తోటి కంపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే జేఈ అనే కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ జేఈ అనే కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకుంటున్నాను. ఈ జేఈ అనేది ఏం చేస్తుంది, ఇట్ ట్రాన్స్ఫర్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ కంట్రోల్ టు ద జియో ఫ్లాగ్. జేఈ అనేది ఏం చేస్తుంది, ఇట్ ట్రాన్స్ఫర్స్ ద ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఇంటూ ద జియో ఫ్లాగ్ యాజ్ 1 అన్నమాట. 1 లాగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే నేను ఇక్కడ ఏమని ఇచ్చాను, జేఈ డౌన్ అని ఇచ్చా. డౌన్ అంటే ఏంటి, అదొక సబ్ ప్రోగ్రామ్ లో తీసుకోవాలి డౌన్ అని చెప్పేసి. జేఈ డౌన్ అని ఇచ్చా అంటే దీని మీనింగ్ ఏంటి, కంపేర్ చేసిన తర్వాత జంప్ దీని మీనింగ్ ఏంటమ్మా, కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది, ఇది జియోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, జియో ఫ్లాగ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, దీని తర్వాత డౌన్ అనే సబ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీని తర్వాత ఏమవుతుందంటే డౌన్ లో సబ్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఇన్ కేస్ కంపేర్ చేసిన తర్వాత డౌన్ అనేది సబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అది కాదు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఎస్ఐ సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ కౌంటర్ రిజిస్టర్ ఏదైతే ఉందో, అంటే మనం జియోహెచ్ అని చెప్పేసి ఇచ్చాం కదా, ఆ కౌంటర్ రిజిస్టర్ కూడా మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ జేఎన్జెడ్ అప్ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. జేఎన్జెడ్ అంటే ఏంటి అంటే జంప్ నాట్ జియో, ఇది కూడా మనకి ఆ కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇదేం చేస్తుంది, జంప్ నాట్ జియో అంటే జియో ఫ్లాగ్ కి జియో అనేది అసైన్ అవుతుంది, జియో ఫ్లాగ్ కి జియో అనే అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. అయితే దీన్ని ఏమని ఇచ్చాను నేను, జంప్ నాట్ జియో అనేది అప్ అనే సబ్ ప్రోగ్రామ్ ఇచ్చా, అంటే దీంట్లోనే మనకి జంప్ నాట్ జియో అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డౌన్ అనే సబ్ ప్రోగ్రామ్, ఇందాక జంప్ నాట్ జియో డౌన్ అనే సబ్ ప్రోగ్రామ్ ఎక్కడైతే తీసుకున్నానో ఆ డౌన్ అనే సబ్ ప్రోగ్రామ్ లో నేనేం చేస్తున్నా, మూవ్ లెంత్ కామ సిఎల్, అంటే ఇంక్రిమెంట్ అయిన సిఎల్ ని లెంత్ కిలోకి మూవ్ చేస్తున్నాను. ఇంక్రిమెంట్ అయిన సిఎల్ ని లెంత్ లోకి మూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఆ లెంత్ అనేది ఆటోమేటిక్ గా మూవ్ అయిపోతుంది కాబట్టి ఆఫ్ సెట్ అడ్రస్ లో మనకి స్టోర్ అయిపోతుంది కాబట్టి లెంత్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మూవ్ ఏహెచ్ కామ 4CH, అంటే ఏహెచ్ అంటే 8-bit హై రిజిస్టర్ అక్యుములేటర్ అడ్రస్ రిజిస్టర్. నెక్స్ట్ 4CH అంటే ఏంటంటే 4C హెక్సాడెసిమల్ వాల్యూస్ ఇంటూ 21H అంటే ఇంటరప్ట్ 21 హెక్సాడెసిమల్స్ వచ్చే వరకు మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కోడ్ ఎండ్స్. ఎండ్స్ అంటే ఇక్కడ ఎండ్స్ అంటే మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ అంటే ఎండ్ సెగ్మెంట్ అని చెప్పేసి. ఎండ్ సెగ్మెంట్ ఏదైతే పర్టికులర్ సెగ్మెంట్ తీసుకున్నానో ఆ సెగ్మెంట్ ని ఎండ్ చేస్తుంది. నెక్స్ట్ ఎండ్ స్టార్ట్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత మనం కంపైలేషన్ చేసుకోవడానికి యూజ్ చేసే కమాండ్ టాలెన్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం. అది చెక్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ అంటే సింటాక్స్ ఎర్రర్స్ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే మాడిఫై చేసుకుంటాం. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్స్ లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ ఫైల్స్ ని లింక్అప్ చేస్తాం. దానికి యూజ్ చేసే కమాండ్ ఏంటంటే టీలింక్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజే, అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేది ఏదైతే మనం సోర్స్ కోడ్ తీసుకున్నామో ఆ సోర్స్ కోడ్ కి లింక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి, డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సి, అంటే ఏదైతే ఈ లింక్అప్ అయిపోయిన ఫైల్స్ ఉన్నాయో దానికి ఎగ్జిక్యూట్ ఫైల్స్ తోటి ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫామ్ చేస్తాను. నెక్స్ట్ డి స్పేస్ డిఎస్ అని ఇవ్వగానే ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 5 క్యారెక్టర్స్ లేకపోతే 6 క్యారెక్టర్స్ లేదా అంటే మెమరీ లొకేషన్స్ అనేవి 8 అని చెప్పేసి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 002 to 08 అని చెప్పేసి తీసుకోగానే ఆటోమేటిక్ గా నాకు ఈ లెంత్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఈ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ లో లెంత్ అనేది డిస్ప్లే అవ్వాలి. అలా చేస్తే మనం ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ వచ్చినట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ప్యాక్డ్ టు అన్ప్యాక్డ్ బీసీడీ అమ్మ. ప్యాక్డ్ బీసీడీ టు అన్ప్యాక్డ్ బీసీడీ నేను ఆల్రెడీ చాలా మందికి హోంవర్క్ లాగా ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా మంది పంపించారు కూడా.
కాకపోతే కొంతమంది మిస్టేక్స్ చేశారు. సో, ఒకసారి చెక్ చేసుకోండి. సో, దీంట్లో గూడా ఏంటంటే ప్యాక్డ్ టు అన్‌ప్యాక్డ్ బీసీడీ అంటే ఏదైనా ఒక నంబర్‌ని తీసుకొని దాన్ని అన్‌ప్యాక్డ్ బీసీడీగా కన్వర్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 92H అనే నంబర్‌ని తీసుకున్నాను. అన్‌ప్యాక్డ్ బీసీడీలో కన్వర్ట్ చేయాలంటే దాని వాల్యూ ఎంతొస్తుంది? 09H నెక్స్ట్ 02H అని చెప్పేసి వస్తుంది. అంటే ఒక ఇన్‌పుట్ తోటి 2 అవుట్‌పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఇక్కడ. ఒక ఇన్‌పుట్ తోటి 2 అవుట్‌పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే ఏమవుతుంది అక్కడ మనకి ఒకటి నంబర్ ఉంటుంది. ఇంకొకటి 0 అనేది ఉంటుంది. అంటే 09H అని చెప్పేసి అన్నాను. 9 అంటే ఏంటి? నంబర్. అంటే ఎల్ఎస్‌బి ఏమైంది అక్కడ నంబర్ అయింది. ఎంఎస్‌బి ఏమైంది? 0 అయింది. అలానే 02H 02H అన్నప్పుడు కూడా ఎల్ఎస్‌బి ఏమైంది? నంబర్ అయింది. ఎంఎస్‌బి ఏమైంది? 0 అయిపోయింది. అలా 0 అనేది యాడ్ అయిపోయి రావాలి. ఓకే. ఫస్ట్ అంటే నాకేం కావాలి? ఇన్‌పుట్ అనేది సింగిల్‌లో ఉండాలి. అవుట్‌పుట్ అనేది డబుల్‌లో ఉండాలి. ఎందుకు అంటే 09H అనేది ఒక లొకేషన్‌లో స్టోర్ అవ్వాలి. 02H అనేది ఇంకొక లొకేషన్‌లో స్టోర్ అవ్వాలి. అయితే ఇంకోటి చూసుకోవాల్సిందేంటంటే అది 16 బిట్స్‌లో ఫార్మాట్‌లో ఉందా? 8 బిట్స్ ఫార్మాట్‌లో ఉందా? లేదా 32 బిట్స్ ఫార్మాట్‌లో ఉందా? చెక్ చేసుకోవాలి. అయితే నేనిక్కడ ఇచ్చింది 92 అని జెప్పేసి ఇచ్చాను. అంటే 8 బిట్స్ ఫార్మాట్‌లో ఉంది గాబట్టి నేను డీబీ అని జెప్పేసి అంటే డిఫైన్ బైట్ అని జెప్పేసి తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ N1 ఈక్యూయూ అనేది ఎందుకు తీసుకున్నాను అంటే ఈక్యూ అంటే ఒక అసెంబ్లర్ డైరెక్టివ్. అదేం జేస్తుంది అంటే ఈక్యూయూ అనేది మనకి వేరియబుల్‌ని అసైన్ జేస్తుంది. ఒక ఇన్‌పుట్‌కి ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌కి అసైన్ చేస్తుంది. మనం తీసుకున్న ఇన్‌పుట్‌ని. వేరియబుల్‌కి అసైన్ చేస్తుంది. మనం తీసుకున్న ఈ ఇన్‌పుట్‌ని దీనికి అసైన్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ N2 అనేది అవుట్‌పుట్ నాకు తెలీదు. నెక్స్ట్ N3 అనేది అవుట్‌పుట్ అది నాకు ఐడియా లేదు కాబట్టి క్వెషన్ మార్క్ అని చెప్పేసి పెట్టేసాను. నెక్స్ట్ డేటా ఎండ్స్ అని ఇచ్చా. అంటే ఏంటి దాని మీనింగ్ సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఆ కోడ్ సెగ్మెంట్‌లో స్టార్ట్ అనే ఇన్‌స్ట్రక్షన్ తోటి మీకు తెలిసినట్టుగానే మూవ్ ఏఎక్స్ కామా డేటా, మూవ్ డీఎక్స్ కామా ఎక్స్, ఎక్స్ఆర్ ఏఎక్స్ కామా ఏఎక్స్. ఈ 3 స్టెప్స్ కామన్ అమ్మా. అంటే ఏం జరుగుతుంది? అంటే ఏదైతే డేటా తీసుకున్నానో అది ఏఎక్స్ అనే 16 బిట్ అక్యుములేటర్ రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆ స్టోర్ అయిన అక్యుములేటర్ రిజిస్టర్‌లో ఉన్న డేటాని మళ్ళీ డేటా సెగ్మెంట్ రిజిస్టర్‌లోకి కాపీ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఏ సెగ్మెంట్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఏం చేస్తాము? ఏదైతే ఏఎక్స్‌లో కాపీ చేశానో ఆ డేటాకి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తున్నాను. దాని తర్వాత ఏం చేస్తున్నాను అంటే మూవ్ ఏఎల్ కామా N1 అని ఇచ్చా. ఏఎల్ అంటే మనకి ఏఎల్ అని ఎందుకు తీసుకున్నాం ఇక్కడ? నేను తీసుకున్న ఇన్‌పుట్ అనేది 8 బిట్స్ లోనే ఉంది. ఈ ఏఎల్ అంటే ఏంటి? 8 బిట్ అక్యుములేటర్ లో రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. కాబట్టి మూవ్ ఏఎల్ కామా N1 అని ఇచ్చా. అంటే ఏదైతే ఈ 8 బిట్స్ డేటా ఉందో ఆ 8 బిట్స్ డేటాని ఈ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకోమని ఇచ్చాను. ఏదైతే ఈ 8 బిట్స్ డేటా ఉందో ఆ 8 బిట్స్ డేటాని ఏఎల్ రిజిస్టర్ లోకి కాపీ చేసుకోమని చెప్పేసి నేను ఇచ్చానమ్మా ఇన్‌స్ట్రక్షన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే చాలా మంది చేసిన మిస్టేక్ ఇక్కడే. అండ్ ఏఎల్ కామా 0FH అని చెప్పేసి నేను ఇచ్చాను ఇక్కడ. అంటే 92 తీసుకున్నప్పుడు దానికి అండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాను. ఎలా పెర్ఫార్మ్ చేయాలి అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 54 తీసుకున్నారు అంటే అది 04 రావాలి. 92 తీసుకున్నానంటే 02 రావాలి. అలా పెర్ఫార్మ్ చేసుకోవాలి మీరు ఆపరేషన్ అనేది. దానికి తగ్గట్టు వాల్యూనివ్వాలి. దానికి తగ్గ వాల్యూని అక్కడ అండ్ ఆపరేషన్‌గా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చాలా మంది చేసిన మిస్టేక్ ఇక్కడే. కొంతమంది దీన్ని ఎఫ్0 అని కూడా రాసారు. ఎఫ్0 కాదు. 0ఎఫ్ అని రాయాలి. 0ఎఫ్ అని రాయాలి. అదేంటంటే మనం థియరిటికల్ కాలిక్యులేషన్ చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. N1లో 92H అనే ఉంది. అది ఏఎల్‌లో స్టోర్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఏఎల్‌కి 0FHకి అండ్ ఆపరేషన్ చేస్తున్నా. అంటే నాకొచ్చే అవుట్‌పుట్ ఏంటి అంటే 92H అంటే ఏంటి 1001 2 అంటే 0010. దీనికేం చేస్తున్నాను అండ్ ఆపరేషన్ చేస్తున్నాను. ఎలా దేనితోటి 0FH తోటి అండ్ ఆపరేషన్ చేస్తున్నాను. నాకొచ్చే రిజల్ట్ ఏంటి అండ్ అంటే ఏంటి ఏదైనా గాని 2 హై వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే అవుట్‌పుట్ అనేది హై అవుతుంది. కాబట్టి నేనిక్కడ 0000 వచ్చింది ఇక్కడ. అంటే ఏవి 2 హై వాల్యూస్ లేవు దీంట్లో. కాబట్టి 0000 వచ్చింది. ఇక్కడేంటి ఒక హై వాల్యూ ఉంది కాబట్టి 0010 వచ్చింది. అంటే నాకేమొచ్చింది ఒక వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది. 02H అనే వాల్యూ వచ్చేసింది ఆల్రెడీ నాకు. ఆ 02H అనే వాల్యూ వచ్చేసిన తర్వాత దాన్ని నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటాను? N3 అనే రిజిస్టర్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఏదైతే నాకు అవుట్‌పుట్ వచ్చిందో ఆ అవుట్‌పుట్‌ని N3 అనే రిజిస్టర్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ఒక రిజిస్టర్‌లో స్టోర్ చేసేసుకున్నాను నాకొచ్చిన ఒక అవుట్‌పుట్‌ని. అంటే 92Hలో 09Hగా 02Hగా కన్వర్ట్ అవ్వాలి ఒకటి. అయితే 02Hగా కన్వర్ట్ అయిపోయింది. దాన్ని ఒక మెమరీ లొకేషన్‌లో నేను స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? మళ్ళీ ఈ 92H అనే దాన్ని BL అనే రిజిస్టర్‌లోకి కాపీ చేసుకుంటున్నాను. మూవ్ BL, N1 అని ఇచ్చాం గదా! అంటే N1లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మళ్ళీ BLలోకి కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అండ్ BL, F0H అని ఇస్తున్నాను.
ఇక్కడ మళ్ళీ నాకు FGH అని ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే 92H అమ్మా. FGO అంటే ఏంటి 15 అంటే 11110000 ఇదేంటి 92 అంటే 1001 అలానే 0010 అని చెప్పేసి ఇచ్చా. ఇప్పుడు దీనికి అండ్ ఆపరేషన్ చేయడం వల్ల నాకేమవుతుంది, దీంట్లో 2 హై వాల్యూస్ లేవు కాబట్టి అన్ని జీరోస్ వచ్చేస్తాయి. దీంట్లో 2 హై వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే 90 వస్తుంది. నాకు 90H వస్తుంది అక్కడ. అంటే 92H ని నేను అండ్ ఆపరేషన్ చేస్తే, దేంతో అండ్ ఆపరేషన్ చేశాను, FGOH తోటి అండ్ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఏంటి 90H అనే వాల్యూ వచ్చింది. ఆ 90 హెక్సాడెసిమల్ వాల్యూ నేనేం చేస్తున్నాను మళ్ళీ అంటే CL అనే కౌంటర్ రిజిస్టర్ తీసుకొని దానికి 4H అనే వాల్యూ అసైన్ చేసేసి, అంటే 4H అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ మూవ్ CL, 04H అంటే ఏంటంటేనమ్మా, మనం ఏదైనా కానీ రొటేట్ ఆపరేషన్స్ చేయాలన్నా కానీ షిఫ్ట్ ఆపరేషన్స్ చేయాలన్నా కానీ అక్కడ 01H అని ఇచ్చామంటే 1 టైం అది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. కానీ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ షిఫ్ట్ అవ్వాలన్నా లేదా రొటేట్ అవ్వాలన్నా కానీ ఖచ్చితంగా మీరు కౌంటర్ రిజిస్టర్ ని తీసుకోవాలి, అంటే CX ని తీసుకోవాలి. అయితే మనం తీసుకున్నది ఎంత ఇక్కడ వాల్యూ 4H అని మాత్రమే తీసుకున్నాను. 04H అంటే ఇది ఎన్ని డేటా ఫార్మాట్ లో ఉంది, 8 బిట్స్ ఫార్మాట్ లో ఉంది. అంటే 0 అంటే 0000, 4 టైమ్స్ అంటే మనకి 0100 అని చెప్పేసి అంటాము. సో 4 టైమ్స్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ CL అనే లో కౌంటర్ రిజిస్టర్ తీసుకున్నాను. అసలు కౌంటర్ రిజిస్టర్ అంటే ఏంటి, మనకి కౌంట్ చేసుకోవడానికి కావాల్సిన డేటా అనేది దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. దాని మీనింగ్ కౌంట్ చేసుకోవడానికి కావాల్సిన డేటా అనేది దాంట్లో స్టోర్ అయి ఉంటుందని చెప్పేసి దాని మీనింగ్ అన్నమాట. సో కంపల్సరీ ఈ కౌంటర్ రిజిస్టర్ అని తీసుకొని మనం మూవ్ CL, 04H అంటే ఈ 4H అనే దాన్ని దీంట్లో కాపీ చేసుకుంటున్నాను. నేను కాపీ చేసుకొని నెక్స్ట్ టైం ఇస్తున్నాను ROL అని ఇచ్చా, అంటే రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ. ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే మళ్ళీ ICL అని ఇచ్చారు. ICL అని ఇస్తే మీకు అవుట్పుట్ అనేది తప్పు వస్తుంది. ICL అంటే ఏంటి, రొటేట్ త్రూ క్యారీ అని చెప్పేసి వస్తుంది. రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ అంటే త్రూ క్యారీ తోటి రొటేట్ చేయమన్నప్పుడు క్యారీ బిట్ అనేది ఆటోమేటిక్ గా షిఫ్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ కి. షిఫ్ట్ అయినప్పుడు నీకు వేకెంట్ బిట్ లో 0 అనేది ఫిల్ అవుతుంది. దానివల్ల నీకు 0000 వస్తుంది, కానీ వాల్యూ అనేది మనకు కావాల్సిన వాల్యూ అనేది రాదు. కాబట్టి వితౌట్ క్యారీ తీసుకొని రొటేట్ చేసుకోవాలి మనం. ROL అంటే రొటేట్ లెఫ్ట్ BL, CL అంటే ఏదైతే ఈ BL డేటా అండ్ చేసిన తర్వాత BL లో స్టోర్ అయిన డేటా ఏంటి, మనకి 90H అనే వాల్యూ స్టోర్ అయింది. ఆ 90H అనే వాల్యూకి నెక్స్ట్ CL కి నేను రొటేట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ CL కి చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి, రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ ఫర్ ద స్పెసిఫైడ్ రిజిస్టర్ BL. అంటే BL లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేస్తున్నాను. ఎన్నిసార్లు రొటేట్ చేస్తున్నాను నేను, 4 టైమ్స్ రొటేట్ చేస్తున్నాను. CL అని ఇచ్చాను కదా, అంటే దాని మీనింగ్ ఏంటి, కౌంటర్ రిజిస్టర్ లో 4 టైమ్స్ ఇచ్చాను నేను. అంటే ఏంటి, రొటేట్ చేసుకోమని కౌంటర్ రిజిస్టర్ లో 4 వాల్యూస్ ఇచ్చాను నేను, అంటే 04H అని చెప్పేసి ఇచ్చా. అంటే ఆ CL అనేది కనుక నువ్వు ఇక్కడ తీసుకున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి, రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ. BL లో ఉన్న డేటాని మనం లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేస్తున్నాం. ఎన్నిసార్లు రొటేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ కౌంట్ అనేది 04 టైమ్స్ ఉంది కాబట్టి 4 టైమ్స్ రొటేట్ చేస్తున్నాను. అలా కనుక రొటేట్ చేస్తే నాకు ఏ వాల్యూ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0 అనే బిట్ లెఫ్ట్ కి రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది ఈ 0 అనే బిట్. మళ్ళీ నెక్స్ట్ ఏం రొటేట్ అవుతుంది, ఈ 0 అనే బిట్ ఇటు రొటేట్ అవుతుంది, ఈ 0 అనే బిట్ ఇటు రొటేట్ అవుతుంది, ఈ 0 అనే బిట్ ఇటు రొటేట్ అవుతుంది. అంటే 90H becomes 09H when we will rotate for 4 times. ఎప్పుడైతే మనం 4 టైమ్స్ రొటేట్ చేస్తామో ఆ 4 టైమ్స్ రొటేట్ చేసినప్పుడు మనకి 90H అనేది 09H అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 90H అంటే నాకు ఇదమ్మా వచ్చిన వాల్యూ ఇది 19H. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏదైతే ఈ 0 ఉందో దీన్ని లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేస్తున్నా. క్యారీ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ప్లేస్ లోకి ఫిల్ అయిపోతుంది. అప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి అంటే 00100 ఇది వస్తుంది. సారీ 0100100 ఇది నాకు లెఫ్ట్ కి రొటేట్ అయితే ఫస్ట్ టైం రొటేట్ అయితే వచ్చే వాల్యూ. సెకండ్ టైం రొటేట్ అయితే ఏమవుతుంది, మళ్ళీ మనకి నాకు 00100 ఇట్లా ప్రతి బిట్ రొటేట్ చేసుకుంటా వస్తే నాకేమవుతుంది 09H. అంటే ఏవైతే ఈ జీరోస్ అని ఉన్నాయో, ఏవైతే ఈ కంప్లీట్ జీరోస్ అని ఉన్నాయో ఆ కంప్లీట్ జీరో అనేది
ఆ కంప్లీట్ జీరో అనేది ఇటువైపుకి రొటేట్ అవుతుందమ్మా. ఇది రైట్ ఆపరేషన్ కాదు. నేనేం చేస్తున్నాను ఇక్కడ ఇట్లా రొటేట్ చేస్తున్నాను, లెఫ్ట్ కి రొటేట్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు నాకేమొస్తుంది 09H అనే వాల్యూ వస్తుంది. 09H అనే వాల్యూ వస్తుంది. సో ఆ వచ్చిన వాల్యూ అనేది నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, N2 లో స్టోర్ చేసుకుంటున్నాను. మూవ్ N2, BL అంటే నాకు 09H 02H 2 అవుట్పుట్స్ వచ్చేసినాయి. అంటే అన్ప్యాక్డ్ BCD డేటా అనేది వచ్చేసిందని చెప్పేసి దాని మీనింగ్. అన్ప్యాక్డ్ డేటా అనేది వచ్చేసిందని చెప్పేసి దాని మీనింగ్ అన్నమాట. ఓకే, ఓకే. సో ఇదమ్మా. సో నెక్స్ట్ క్లాస్ నుంచి 3rd యూనిట్ అనేది స్టార్ట్ చేద్దాము. సో అప్ టు నో మనకి 2nd యూనిట్ అయిపోయింది, దాంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ అయిపోయింది. 1st యూనిట్ అండ్ 2nd యూనిట్ అనేవి క్లియర్ అయిపోయింది. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ ఎండింగ్ ద సెషన్.